ఓం పరబ్రహ్మ పరమాత్మ నమః జగత్తుతిస్తే బ్రహ్మ హరిహరాయ గుణాత్మే జాయ్ కొండదేవత సమ్మక్క తల్లి సారలమ్మ కొండదేవత అమ్మ పలుకు జగదమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశి వాళ్ళకి ఉత్తరాషాఢం, శ్రావణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రము, ఈ 3 నక్షత్రాలు కలిస్తేనే మకర రాశి ఫలితాలు. వీళ్ళకి ఆదాయంలో 14, ఖర్చులో 14, అవమానాలు 3, రాజపూజిత 1. మరి ఇలా జాతక ప్రకారంగా చూసుకుంటే మనస్తత్వము, ఆలోచన విధానము చాలా వరకు లక్ష్మీ కటాక్షమైన కళ అనేది ఇలా జాతకంలో ఉంది. కానీ ఎంతో కష్టపడతా ఉంటారు. కానీ ఎంత కష్టపడ్డా కూడా మళ్ళా అదో విధంగా మళ్ళా ఆటోమేటిక్గా పడిపోతుంటారు. మరి వీళ్ళ పడ్డ కష్టము, వీళ్ళ పడ్డ ప్రతిఫలం అనేది దక్కకోకుండా పోతుంటుంది. మరి ఎందువల్ల అవుతుందా అని చాలామంది చాలా సందేహాలతో మాకు ఫోన్ చేస్తుంటారు. ఎందువల్ల అంటే మేము ఎన్నో పనులు చేస్తున్నామండి, ఎన్నో ఉద్యోగాలు చేస్తున్నాము, ఎన్నో విధానాలు మేము కష్టపడుతున్నాము. ఎంత కష్టపడ్డా కూడా చేతికాడికి వస్తుందండి, నోటికి అందుకోకుండా పోతుంది మాకు. మరి మేము చేసిన పాపం ఏమిటి, మేము చేసిన పుణ్యం ఏమిటి అని చాలామందికి చాలా బాధతో మాకు ఫోన్లు చేసి అడుగుతుంటారు. వాస్తవం. కాబట్టి మీలో ఉండాల్సిన గ్రహస్థితులు కరెక్ట్గా లేనప్పుడు మీరు ఏ పని చేసినా కూడా, కోట్లు సంపాదించినా కూడా మీ దగ్గర రూపాయి ఉండదు. ఎందువల్ల అంటే మీ బిడ్డల మీద, మీ భార్యల మీద, మీ అన్నదమ్ముల మీద, మీ కుటుంబం మీద, మీ తల్లిదండ్రుల మీద ఉండాల్సిన కొన్ని గ్రహస్థితులు, కొన్ని ప్రయోగాలు, కొన్ని ఏరియా వాళ్ళు మీకు చేసిన కొన్ని ప్రయోగాలు కొన్ని ఉంటాయి. దాంట్లో శాతావతి, బాలావతి, దానికి శాతబడి, దాంట్లో సెల్లంగి, ఇలాంటి కొన్ని చెడు పూజలు అనేది జరుగుతుంటాయి. కాబట్టి అవి మనకు తెలియవు. మనకు తెలియకోకుండా కొంతమందికి మన మీదకి పంపిస్తుంటారు అలాంటి గ్రహశక్తుల్ని. ఆ గ్రహశక్తుల్ని మన మీదకి పంపించిన తర్వాత మీరు కోట్లతో బిగినిచ్చేసిన ప్రతిఫలం లేకోకుండా అయిపోతుంటుంది. మరి ఎందువల్ల అవుతుంది స్వామి అని చాలామంది, మనం ఎన్నెన్నో పూజలు చేస్తుంటాం, ఎక్కడెక్కడికి వెళ్తుంటాం, గుళ్ళకి వెళ్తుంటాం, కాశీకి వెళ్తుంటాం, ఎక్కడెక్కడో గుళ్ళకి వెళ్ళి ఎన్నెన్నో పూజలు చేసుకుంటూ ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం. మరి ఎన్ని తిరిగినా ఎన్ని చేసినా కూడా లేకోకుండా పోతుంది ఏమిటా అని చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి. కాబట్టి ఇది దేవుడు చేసిన ప్రయత్నము, దేవుడు చేసిన ప్రయోగం కాదు. మన మీద మానవుడు చేసిన చెడు ప్రయోగము. మన మీద కన్ను దిష్టి పెట్టి మనల్ని భంగం చేసి మనల్ని బదనం చేయాలని చూసి వాళ్ళు చేసిన ఒక ప్రయోగాన్ని మన మీదకి పంపించిన దాని వడల ఆ పవర్ వల్లే మనం ఈ విధంగా అయిపోతుంటాం. ఆ చెడు ప్రయోగం వల్లే మనం ఈ విధంగా అయిపోతుంటాం. కాబట్టి అలాంటి మనం మేను తెలుసుకోవాల్సింది, మీరు మీ జాతక ఫలితంలో మేను తెలుసుకోవాల్సింది అదే. అది మీకు తెలుసుకున్న తర్వాత మీ జన్మ లగ్నాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ పేరు బలాన్ని బట్టి అప్పుడు మీ జాతక ఫలితాన్ని మీరు చూసుకోవాలి. మీరు ఎన్ని చూసుకుంటారు కానీ మీరు అసల్లో ఉండాల్సిన ప్రాబ్లాన్ని తెలుసుకోవట్లే. ముందు అసల్లో ఉండాల్సిన ప్రాబ్లాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కాలికి ముళ్ళు ఉంచుకొని ఎక్కడ పోయినా కూడా మన కలుక్కు అంటూనే ఉంటుంది. ముందు ఆ ముళ్ళు తీసేసేయాలి, ఆ చెడుని తీసేయాలి. ఆ చెడుని మనకు తీసేసిన వెడల అప్పుడు మనం ముందుకు పోతే మనకి మంచి భవిష్యత్తు, మంచి ఆలోచనలు, మంచి వ్యాపార బిజినెస్లో కానీ, వ్యవసాయంలో కానీ, ఉద్యోగంలో కానీ, రాజకీయ ఫలితాల్లో కానీ, పెద్ద పెద్ద కార్యక్రమాల్లో కానీ మనకి ఎదురయ్యే యోగాలు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. కాబట్టి కొంతమంది మరి నమ్ముతుంటారు, కొంతమంది నమ్మకోకుండా మన జాతకం ఇంతే ఉందిలేగా, అయిపోయిందిలే, మన జాతకం అయిపోయిందిగా అని చాలామంది వాళ్ళు సైలెన్స్ అయిపోతుంటారు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు డైరెక్షన్ తీసుకోరు. వాళ్ళు నచ్చింది వాళ్ళు చేయరు, మౌనం అయిపోతారు. అంతే, ఇక ఆటోమేటిక్గా మౌనం అయిపోయి ఇక నా లైఫ్ ఇంతే, నా పని అయిపోయిందిగా, నేను బిజినెస్ చేయలేను, వ్యాపారం చేయలేనుగా, చేసిన బిజినెస్లు డౌన్ అయిపోయినాయి, చేసిన పనులన్నీ వెనక్కిపోతున్నాయి, నా ముఖం చూడగానే అందరూ నన్ను కొడతానికి వస్తున్నారు, నన్ను ఒక మాట మంచికి పోతే మాకు చెడు వచ్చేస్తుంది అనేట్టుగా చాలామంది సతమతం అయిపోతుంటారు. వీళ్ళందరికీ
మళ్ళా టైం అనేది వస్తుంది. అది మీరు ఊహించంది మీకు ఎదురయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. కాబట్టి మీకు అంటూ ఒక రోజు రాబోతుంది. భగవంతుడు మనకి భగవంతుడి రూపంలో వచ్చి మనకి సాయం చేయడు. భగవంతుడు అనేది మనకి స్నేహ రూపంలో, బంధువు రూపంలో, స్నేహితు రూపంలో, భార్య రూపంలో, బిడ్డ రూపంలో, ఏదో ఒక రూపంలో మనకి ఎదురయ్యి మనల్ని ముందడుగు వేపిస్తాడు. కాబట్టి మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టాలు తొలగిపోయే రోజులు దగ్గరకు వచ్చేసినాయి. ఆ టైము, ఆ గతి, ఆ స్థితి, ఆ యోగము మీకు అతి దగ్గరలోనే వచ్చేసినాయి. కాబట్టి ఈ టయాలలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనం చేసే పనులు, మనం చేసే కార్యక్రమాలని కొంచెం జాగ్రత్త పడి మీరు పోతే చాలా మంచి జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కువగా పూజించాల్సింది మహావిష్ణు. మహావిష్ణు పూజ పారార్థన చేయాలి. ఆ మహావిష్ణు పూజ చేసి మీరు ఆయన జపం చేసుకొని పొద్దున్న లేచి మార్నింగ్ టైంలో సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. సూర్యుడికి నమస్కారం చేసుకున్న తర్వాత మీరు ఇంట్లో ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాల పాటు జ్ఞానం చేయాలి. ఆయన మనస్ఫూర్తిగా మీరు జ్ఞానం చేసిన వెడల మీ ఒంట్లో ఉండాల్సిన, నీ మైండ్లో ఉండాల్సిన నెగటివ్ అనేది కొంచెం పక్కకు పోతుంది. అప్పుడు మంచి ఆలోచనలు, మంచి పనులు చేయాలనేది అనిపిస్తుంది. కాబట్టి మీరు ఇది చేసుకోకుండా ఏం కాదులేని అనుకుంటే ఏది కాదు. కావాలంటే ఇప్పుడు మానవుడు మన చేతిలోనే, మన చేతితోనే ఎన్నో తయారు చేశాము. విమానం ఎవరు తయారు చేశారు? వాహనం, బండ్లు ఎవరు తయారు చేశారు? మానవులే కదా, దేవుళ్ళు కాదు కదా. కాబట్టి రైలు బండ్లు కనిపెట్టింది ఎవరు? మనుషులే కదా. మరి మనమే కదా మనం కనిపెట్టింది. కాబట్టి యత్నము ప్రయత్నమురా అన్నాడు. మనం మానవ ప్రయత్నాన్ని మనం చేయాలి. మనం ఒకసారి చేస్తే మనకు కాదు, ఒకసారికి 2 సార్లు 2, 3, 4 సార్లు అలా చేసుకుంటూ పోతూనే ఉండాలి. కాబట్టి మనం 10 రాళ్ళు వేస్తే ఒక రాయి తగులుతుంది. మనం చేసే 10 విధానాలే మనకి సెట్ అవుతాయి. ఆ భగవంతుడు దయ వల్ల పడ్డవాడు చెడ్డవాడు కాదు. పడ్డవాడు ఎప్పటికైనా ముందుకు వస్తాడు. కాబట్టి మీరు ఏది తెలుసుకోవాలనుకుంటున్నారో, ఏ రూటుకు పోవాలనుకుంటున్నారో ఈ కింద ఉండాల్సిన నెంబర్కి తప్పకుండా మీరు ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ, మీ జాతక ఫలితాలు కానీ చూసి, జాతక చక్రం వేసేసి నేను చూసి మొత్తం అన్ని విషయాలు చూసి మీకు చెప్పగలుగుతాను. ఏ డౌట్ ఉన్నా కూడా మాకు సంప్రదించండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.